సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చిన చంద్రగిరిలోని భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి భారీగా పాల్గొన్న భక్తులు. ఎంపీ కొండగారు మాపై ఎందుకింత వివక్ష, మేము ఓట్లు వేయలేదా? ఓ సామాన్యుడి ఆవేదన. నేను కరెంటు తీగ లాంటి వాడిని, డబ్బులకు అమ్ముడుపోను, అనవసర ఆరోపణలు తగదు. బషీర్ మియా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్. పాత తాండూరులో కరెంట్ షాక్తో ఎద్దు మృతి. తాండూరు కేవీసీఎస్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. గంగోత్రి విద్యాలయలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. తాండూరు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత, ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాండూరు మండలం అంతారం సమీపంలోని దస్తగిరిపేట్ చంద్రగిరిలో స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. తాండూరు పట్టణ మరియు తాండూరు నియోజకవర్గంలోని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కావలి సంతోష్ కుమార్, సంగం కలాన్ తాజా మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, ఆర్బీఓఎల్ డైరెక్టర్ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయ ధర్మకర్తలు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఈ రోజున వైకుంఠ ఏకాదశి తాండూరు దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వకాల సందర్భంగా ఉదయం 4:30 విశేష పూజ జరిపి 5 గంటల నుండి స్వామివారికి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం జరిపించబడినది. రేపు అనగా శనివారం ఉదయం 4:30 విశేష అభిషేకంతో మరియు అలంకరణ, ఆరతి, తీర్థప్రసాదంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. విశేషం ఏమిటంటే ఈ యొక్క స్వామి యొక్క ఏకాదశి సందర్భంగా స్వామి ఈరోజు ధ్యానంలో ఉండి రేపు బ్రహ్మముహూర్తం లోపల స్వామి మేల్కొల్పబడతారు. ఈరోజు మరి రేపు వచ్చినటువంటి భక్తులకు విశేషమైనటువంటి ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకని ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి అంత విశేషత ఉంది. మరియు ఈ భక్తులు కూడా వారి యొక్క సాంప్రదాయమైనటువంటి దుస్తులతో ఈసారి స్వామి యొక్క దర్శనార్థం రావడం జరిగింది. అలాగే ప్రతి దేవాలయంలో కూడా సాంప్రదాయ దుస్తులతో వెళ్ళి ధర్మాన్ని మనం పాటిస్తున్నట్లయితే ధర్మం మనం కాపాడుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి స్వామి అనుగ్రహం పొందడానికి కోరుచున్నాం. గురుభ్యో నమః. శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. ఈరోజు వైకుంఠ ఏకాదశి విశేషమైనటువంటి అన్ని ఏకాదశుల్లోకెల్లా విశేషంగా వైకుంఠ ఏకాదశి చాలా విశేషము. ఎందుకంటే స్వామివారు ఈరోజు పడుకొని రేపు ఉదయం ద్వాదశి రోజు లేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో. అందుకు ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వెంకటేశ్వరుని దర్శించుకున్నట్లయితే, ఉత్తర ద్వారమునందు దర్శించుకున్నట్లయితే మోక్షదాయకమని శాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు విశేషంగా దర్శించుకొని మోక్షప్రదాతాన్ని కలగాలని స్వామివారు విశేషంగా ఈ దస్తగిరిపేటలో వెలిసినటువంటి చంద్రగిరిలో వెలిసినటువంటి అంతారం దస్తగిరిపేట చంద్రగిరిలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నారు. అంతేకాదు విశేషంగా ఇక్కడ అర్చకులైనటువంటి పురంధరాచార్య శుక్రవారం వాళ్ళు విశేషంగా భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా దర్శించుకునే ఉత్తర ద్వార ముఖద్వారాన్ని దర్శించుకునేటువంటి విధంగా విశేషంగా ఏర్పాటు చేశారు.
భక్తులు తండోపతండాలుగా ఉదయం 5:30 గంటల నుంచి మొదలుకొని సాయంత్రము 8:25 వరకు విశేషంగా అందరూ దర్శించుకుంటున్నారు. కాబట్టి భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషంగా స్వామివారి యొక్క కృపను అదేవిధంగా దర్శించుకొని సకుటుంబ సపరివార సమేతంగా దర్శించుకొని వీక్షించి స్వామివారిని కన్నులారా వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనవి భక్తులకు. ಏನು ನಾನು ಅದೇ ಕೇಳಿದೆ ಯಾರಿದ್ದೀರಿ ಅಂತ. తాండూరు పట్టణంలోని మల్లెడ్పల్లి శ్రీ పాండురంగ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులచే గీతా పారాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం తదితర ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చల్లా నారాయణ, రమేష్, బసవరాజ్, సిద్ధన్న, రాఘవేందర్, ప్రభాకర్ రెడ్డి, విచ్చయ్య, మధుసూదన్, లలిత సహస్రనామ పారాయణ సమితి సభ్యులు, ధర్మకర్తలు చంద్రకళ, గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీకు కేవలం గొల్లగూడ, చిట్టిగడ్డ రైల్వే స్టేషన్లో మాత్రమే ప్యాసింజర్ ట్రైన్లను ఆగాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు డిసెంబర్ 26వ తేదీన వినతి పత్రం అందజేశారు. ఇదే విషయంలో మా ప్రాంతాలు మీకు గుర్తులేవా, మేము మీకు ఓట్లు వేయలేదా అని ఓ సామాన్య పౌరుడు, బషీరాబాద్ గ్రామ పంచాయతీ తాజా మాజీ సభ్యులు సిద్ధార్థ్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎంతో నమ్మకంతో పార్టీలకు అతీతంగా
ఓట్లు వేశామని కానీ తమను కాదని తమ ప్రాంతాన్ని మర్చిపోయారని అన్నారు. వికారాబాద్ జిల్లాలో దారూర్, రుక్మాపూర్, మంతటి, రెడ్డిగనాపూర్, బషీరాబాద్ తదితర స్టేషన్లలో కూడా కోవిడ్ కన్నా ముందు ప్యాసింజర్ ట్రైన్లను ఆపేవారని, కరోనా కాలం కన్నా ముందు ప్యాసింజర్ ట్రైన్లను ఆపేవారు. ఈ ప్రాంతాల ప్రజలు మీకు ఓట్లు వేయలేదా? ఇక్కడ కూడా రైళ్లను ఆపేలా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రం ఎందుకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఈ రైల్వే స్టేషన్లు గుర్తు రాలేదా? మీకు మేము ఓట్లు వేయలేదా? మేమంటే లెక్కలేదా అని సిద్ధార్థ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇకనైనా కోవిడ్ కన్నా ముందు ఎక్కడైతే ట్రైన్లు ఆపారో అక్కడ ఆగేలా చూడాలని సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ తో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతి పత్రం ఇవ్వాలని కోరారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. డిసెంబర్ 26వ తేదీన చివెళ్ళ పార్లమెంట్ సభ్యులు గౌరవ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ గారికి ఒక లేఖను రాశారన్నమాట. ఆ లేఖలో సారాంశం ఏంటంటే, కోవిడ్ కంటే ముందు చివెళ్ళ పార్లమెంట్ పరిధిలోని కేవలం రెండు రైల్వే స్టేషన్లలో కోవిడ్ కంటే ముందు ఆగాల్సిన ప్యాసింజర్ రైళ్లను మళ్ళీ పునరుద్ధరించాలని సీఎం గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. దానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. కానీ ఎంపీ గారు ఒక విషయం మర్చిపోయారు. చివర్ల పార్లమెంటు పరిధిలో వికారాబాద్ నియోజకవర్గం కింద దారూరు, రుక్మాపూరు, తర్వాత మంతటి, బషీరాబాద్లలో కూడా కోవిడ్ కంటే ముందు 3 ప్యాసింజర్ ట్రైన్లు ఆగేవి. అవి ఆగటం లేదు. మరి ఈ పర్టికులర్ స్టేషన్లు మీరు మర్చిపోయారా, లేకపోతే కేవలం 2 చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ గుర్తుందా? మరి ఎంపీ గారు మీకు ఇక్కడ ప్రాంతం ప్రజలు మీకు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓట్లు వేయలేదా? మరి ఇది మీరు మర్చిపోయారా, లేకపోతే మా మీద వివక్ష చూపిస్తున్నారా? కోవిడ్ కంటే ముందు మా దగ్గర 3 ట్రైన్లు ఆగేవి. కోవిడ్లో కోవిడ్ తర్వాత అన్ని ట్రైన్లు ఆగడం స్టార్ట్ అయ్యాయి. ఈ ప్యాసింజర్ రైలు పునరుద్ధరించారు, కానీ మా రైల్వే స్టేషన్లో పర్టికులర్గా నావంగి రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్లు ఏమి ఆగటం లేదు. మరి మీరు వీటి మీద కూడా దృష్టి సాధించాలి. మీరు హుబ్లీ ట్రైన్ను నావంగి రైల్వే స్టేషన్లో ఆపుతా అన్నారు. అది తర్వాత మొదలైతే పాతగా ఎన్నో ఏళ్ల నుంచి ఆగాల్సిన ప్యాసింజర్ రైలు ఇప్పుడు ఆగట్లేదు. మరి దీని మీద కూడా దృష్టి సాధిస్తే మంచిది. మీరు చివెళ్ళ పార్లమెంటులో ఎంపీగా ఉన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా చూడాలి, అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయాలి. ఇక్కడ మా దగ్గర కూడా ప్యాసింజర్లు ఆగితే ఇక్కడ అందరూ కూలీ చేసి బతికే వాళ్ళకు చాలా ఆస్కారం ఉంటుంది, వాళ్ళు తిరగడానికి బాగుంటుంది. దీని మీద దృష్టి సాధించాలని కోరుకుంటూ, తాండూరుకు చెందిన ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చినందునే చిలకవాగు విషయంలో గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదంటూ చెప్పుకుంటున్నారని, ఇది అవాస్తవమని యాలాల మండలం బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ అన్నారు. తను ఎవరి దగ్గర 5 లేదా 10 లక్షలు తీసుకోలేదని అనవసరంగా పలువురు ముందు ఓ వ్యక్తి ఆరోపించడం తగదని అన్నారు. తాను కరెంటు తీగ లాంటి వాడినని, ముట్టుకుంటే ఎలా షాక్ ఉంటుందో అలా ఉంటుందని మిత్రు అన్నారు. చిలకవాగు పూడిక తీత కోసం 16 కోట్లు టెండర్ ప్రాసెస్ లో ఉందని, అందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి చేశారని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పాత మ్యాప్ ప్రకారమే పూడికతీత పనులు కొనసాగాలని కోరారు. అదేవిధంగా బషీర్మియా తాండాలోని తన ఇల్లు తన తండ్రి పేరున అనుమతి ఉందని, తన పేరున ఎందుకు ఉంటుందని మిత్రు అన్నారు. అకారణంగా తనపై ఆరోపణలు చేయడం పద్ధతి కాదని మిత్రునాయక్ హెచ్చరించారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు. నేను బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్. ఇప్పుడు మనము వాన పడ్డప్పుడే చిలకవాగు గురించి చెప్తుంటాం కాబట్టి నేను ఏమంటున్నా అంటే, చిలకవాగు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఎందుకంటే సెక్రటరియట్కి, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కనీసం లేదన్నా మన ఎమ్మెల్యే గారు 15-16 సార్లు వెళ్ళింటారని నా అంచనా. ఎందుకంటే నేను అడిగిన సార్ వెళ్ళిండ్రంట, వెళ్ళి దాన్ని ఏదో విధంగా చేసి సాధించడం జరిగింది. అదే విధంగా నేనేమంటున్నా అంటే, ఫస్ట్ చిలకవాగు మ్యాప్, పాత మ్యాప్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే తీసుకుంటా వస్తే బాగుండేది. ఎందుకంటే మొన్న కమిషనర్ సార్ గిట్ట చెప్పడం జరిగింది 16 కోట్లతోటి శాంక్షన్ అయిందంటనే. అందుకనే నేను గిట్ట ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నా అంటే, ఆల్రెడీ అవి అమౌంట్ శాంక్షన్ అవుతున్నాయి, ఖచ్చితంగా దాన్ని తీపిస్తా అని మన ఎమ్మెల్యే గారు
కంకణం కట్టుకున్నందుకు నేను గిట్ట ఎవరికి ఏమి చెప్పలేకపోయాను. ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే ఒక గాడిది ఒక మూర్ఖుడు ఏమన్నాడంట వేరే వాళ్ళ ముందర నేను 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా అంటున్నాడంట. నేను ఆ గాడిది కొడుకు చెప్పినందుకు నేను అమ్ముడు పోయేటోని కాను, అమ్ముడు పోను కూడా నేను. ఎందుకంటే వాని అసొంటోళ్ళని ఎంతో మందిని చూసిన అది. కానీ పాత మ్యాప్ ప్రకారంగా వస్తేనే మనము చిలుకవాగు సక్సెస్ చేసినట్టు. ఒకవేళ ఏదో ఉంటాడు కదా కొద్దిగా ఇక్కడ నుంచి పోతుంది అంటేనే అందరికంటే ముందు వచ్చి చూపిస్తాడు. కాబట్టి నేను పాత మ్యాప్ తెప్పించి ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చెప్పిస్తారో చెప్పించి క్లియర్ కట్ గా అక్కడ నుంచి మన ఫ్లైఓవర్ వరకు చేయాల్సిందిగా కోరుతున్నా. ఇంకొకటి ఏమంటున్నా అంటే కావాలని నా మీద ఆరోపణలు చేసి నేను పైసలు ఇచ్చిన ఇది ఇచ్చిన అది ఇచ్చిన అంటే ఏమైనా చేసిరనుకో నేను మళ్ళీ తర్వాత వాళ్ళు కోర్టు త్రూ పోతారు కానీ నేను ముందే కోర్టుకు వెళ్తా. నేను ఇక్కడ కాకుండా హైకోర్టు నుంచి తెస్తా. ఎందుకంటే అటువంటి మూర్ఖులను ఏ విధంగా చేయాలనే ఆలోచనతోటి ఖచ్చితంగా కోర్టు చుట్టే తిప్పుతా వాళ్ళకు. ఒకవేళ పైసలు తీసుకున్నాడు అతని దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పెట్టాలి, అంతేగాని అనవసరంగా వీళ్ళ ముంగట వాళ్ళ ముంగట ఇంకోటి వాంది ఇల్లు ఉన్నదా అంటానంటే ఇల్లు ఏమైనా పర్మిషన్ ఉందంటే అరే మూర్ఖుడా మా డాడీ పేరు మీద మా నాయన పేరు మీద ఉంది ఇల్లు, నాది నా పేరు మీద గిట్ట లేదు, మన పేరు మీద ఉన్నదా పర్మిషన్ ఉన్నదా అంటే నేను నా పర్మిషన్ నా పేరు మీద ఉంటేనే కదా నేను పర్మిషన్ తీసుకోవాల్సింది. మా నాయన పేరు మీద ఉన్నప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? కాబట్టి ముఖ్యంగా హాదీకి ఒక్కనికే చెప్తున్నా, నువ్వు ఇటువంటి ఆరోపణలు చేసినావనుకో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కానీ తాండూరు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా నువ్వు తాండూరు ఇడిచిపెట్టి పంపించేటట్టు చేస్తాను నేను. నువ్వు అనుకుంటున్నావు వీడింతే ఉన్నాడు ఏం చేయడు అనుకుంటున్నామో, కానీ ఒకసారి నువ్వు కరెంట్ వైర్ తీగ నువ్వు పట్టుకుంటే ఏ విధంగా తెలుస్తుందో నన్ను పట్టుకుంటే గిట్ట ఆ విధంగానే తెలుస్తుంది బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు అంటే హెచ్చరిస్తున్నా నీకు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం కాగ్నా నది నుండి పాత తాండూరుకు వస్తుండగా అదే దారిలో గల ఒక ఫామ్ హౌస్ దగ్గర ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు ఆనుకొని ఉన్న విద్యుత్ తీగలు తగ్గడంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. పాత తాండూరుకు చెందిన నారా సుదర్శన్ రెడ్డి తండ్రి పేరు చంద్రప్పకు చెందిన ఈ ఎద్దు 2023 సంవత్సరంలో శ్రీ బావిభద్రేశ్వర దేవాలయం జాతరలో 1,50,000కు జోడి ఎద్దులను కొనుగోలు చేశానని యజమాని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫారం కు ఎలాంటి కంచె లేకపోవడంతో ట్రాన్స్ఫారం ఎత్తుగా లేనందున ఈ సంఘటన చోటు చేసుకుందని యజమాని నారా సుదర్శన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన ఎద్దు మృతి చెందిందని, తనకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సుదర్శన్ రెడ్డి కోరారు. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల మైదానంలో విద్యార్థులు బుధవారం కైట్ ఫెస్టివల్, గురువారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గులను వివిధ ఆకారాలతో వివిధ రంగులతో వేశారు. శుక్రవారం కేవీసీఎస్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా నిర్వహించారు. ముందస్తు సంక్రాంతి వేడుకల సందర్భంగా ముగ్గుల పోటీలలో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా వేషధారణలతో అలరించారు. ఎడ్లబండిపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్లు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు, ముగ్గులు, గొబ్బిళ్లతో చేసిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. పాఠశాల విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంక్రాంతి ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థుల ప్రత్యేక ప్రదర్శనలతో, హరిదాసుల కోలాహలంతో డూడు బసవన్నల సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుందని, పండుగ విశిష్టతను గురించి చక్కగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రంగోలీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 రోజుల ఫెస్టివల్ని చూద్దాం అంటే పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఈవెంట్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. గోపూజలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకను ఈరోజు జరుపుకుంటున్నాం. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉంటాయి.
ఈ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఈ పండుగను ఎక్కువగా నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. మనం ఏ విధంగా అయితే దసరాను జరుపుకుంటామో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ని పెద్ద పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకోవడం జరుగుతుంది. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండో రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ళ పూజలతో, మూడో రోజు గోపూజలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే మన స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ రంగంతో పాటు విద్య ఒకటే ఇంపార్టెంట్ అనకుండా విద్యతో పాటు కల్చర్, స్పోర్ట్స్ అన్ని రంగాలలో విద్యార్థులని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు ఏవైతున్నాయో, పండుగలు ఏవైతున్నాయో మీకు తెలవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి తోడ్పాటును అందిస్తున్నటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ, అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో ఈవెంట్లో భాగమైనటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వనండా. హరిలో రంగ హరిలో రంగ హరి గోవింద గోవింద. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవేల ఈ ఇల్లు కొలువై వందువుగాని. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. హరిలో రంగ హరిలో రంగ హరి పలుకే బంగారమాయన, కోదండ పాని పలుకే బంగారమాయన. వెంకటరమణ గోవింద గోవింద. సీతమ్మకు చేస్తే చింతాకు పథకము రామచంద్ర, దానికి బట్టేను 10,000 వరాలు రామచంద్ర. జయ శ్రీమరమారమణ గోవింద హరి, జయ శ్రీమరమారమణ గోవింద హరి. హరిలో రంగ హరిలో రంగ హరి. రాముడు అందరికి దండం పెట్టు. రాముడు మనం ఏడున్నామో తెలుసా? తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ బడిలో. అదిగో రాముడు, ఈ పాఠశాల పెద్దయ్యలు ప్రశాంతయ్య గారికి, సతీషయ్య గారికి దండం పెట్టు. నీ ఆటలతో వారిని, పిల్లలని ఆనందింపచేయి రాముడు. అయ్యా, ఈ ఏడాది కోరుకున్నా మీకంతా బాగుంటుందయ్యా. రాముడు, నీకు అయ్యగారు కొత్త బట్టలు, బియ్యం ఇస్తారు
పేదేలే. అరే ఏం పిల్లలు గట్ల చూస్తుర్రు? నేనెవడో తెలుసా? పిట్టల ధరని. నా పేరు సోగ్గాడు, కొండపాలెం నుండి వస్తీ. At KBCS today also. So thank you to all the artists and thank you to bring the smiles on the faces of all the small children.
క్రీడాకారులకి, ప్రజ్ఞావంతులకి, బహుభాషా కోవిదులకి వీరందరికీ కూడా సంక్రాంతి కళా పురస్కారాలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ విశాఖ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం గంగోత్రి పాఠశాల ఆవరణలో విద్యార్థులు రంగురంగుల ముత్యాల ముగ్గులతో, భోగి మంటలతో ముందస్తు సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఇందూర్ రాములు, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకి, ప్రజ్ఞావంతులకి, బహుభాషా కోవిదులకి వీరందరికీ కూడా సంక్రాంతి కళా పురస్కారాలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ విశాఖ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి నాందేడ్ ఎక్స్ప్రెస్ గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు, వికారాబాద్ నుండి పహారా కాస్తున్న రైల్వే పోలీసులు తాండూరు రైల్వే స్టేషన్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తాండూరు పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి ఎంత మొత్తంలో ఉన్నది, ఎవరిని అదుపులోకి తీసుకున్నారో, ఎవరెవరు ఈ కేసులో ఉన్నారో తదితర అంశాలు ఇంకా తెలియవలసి ఉంది. మీడియా ఆర్టీవీ
ఏమున్నా సార్ దాంట్లో? ఎక్కడి నుంచి వస్తుంది? ఇస్తున్నాం. ఎక్కడి నుంచి తీస్తారు సార్? ఇదర్ రైట్ ఓకే రవి ఏఎస్ఆర్ వస్తుండు ఆ లోపు కొంచెం బ్రీఫ్గా నీట్గా వాళ్ళ పేరు డీటెయిల్స్ కొంచెం సోషల్ వాట్సాప్లో ఒకసారి మీరు ఇద్దరు కోఆర్డినేషన్ రైట్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.